హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ట్రేడ్ ప్లాన్. అంటే మనము ట్రేడ్ చేసే ముందు మార్కెట్ లో ఎలా ట్రేడ్ చేయాలి అనే ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడమే ట్రేడ్ ప్లాన్. ఇప్పుడు ట్రేడ్ ప్లాన్ అంటే ఎలా అంటే దానికి మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, లేకపోతే మీరు ట్రైనింగ్ అయినా తీసుకొని ఉండాలి, లేకపోతే మీరు పర్సనల్ గా దాని మీద వర్కౌట్ అయినా చేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీ ట్రేడ్ ప్లాన్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ట్రేడ్ ప్లాన్ లో చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. ఆ ప్రతి ఒక్క టాపిక్ మీకు తెలిసి ఉండాలి. తెలియకపోతే నో ప్రాబ్లం, నేను ఉన్నాను. ఇక్కడ ఉంది కదా, సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 కంప్లీట్ అనాలిసిస్ వీడియోస్ విత్ కంప్లీట్ 8 to 10 పార్ట్స్, కంప్లీట్ పార్ట్స్ ఉన్నాయి. అండ్ దానితో పాటు మీ దగ్గర నేను ప్రిపేర్ చేసిన బ్రేక్అవుట్స్ అనాలిసిస్, బ్రేక్ డౌన్స్ అనాలిసిస్ పీడిఎఫ్స్ కూడా ఉండాలండి. సో నా దగ్గర టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ 18 పీడిఎఫ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేసేస్తాను. మీరు కామెంట్ లో పీడిఎఫ్ అని పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టినా మీకు పీడిఎఫ్స్ అనేవి వాట్సాప్ లో పంపించేస్తాను. ఓకే? అండ్ ట్రేడ్ ప్లాన్ అంటే ఏంటి అంటే, మనము ఇంట్రాడే చేయాలి అనుకుంటున్నాము. ప్రీవియస్ డే చార్ట్. ప్రీవియస్ డే అంటే ఇప్పుడు సాటర్డే సండే వదిలేయండి, 21, 22 వదిలేయండి, 23rd మార్చ్ వచ్చేసి మండే. సో మండే మనం ట్రేడ్ చేయాలి అంటే సాటర్డే సండే వదిలేస్తే ఫ్రైడే కదా. ఫ్రైడే ఏముంది, 20 మార్చ్ ఉంది. 20 మార్చ్ది మనము ట్రేడ్ ప్లాన్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకుంటే మండే ఒక విజన్ అనేది వస్తుంది. మండే అదే విజన్ లో పని చేయాలి అంటే మనము డ్రా చేసుకున్న ట్రేడ్ ప్లాన్ లో ఆ పాయింట్స్ దగ్గర వచ్చి మార్కెట్ ఐదర్ రీటెస్ట్, రివర్సల్, బ్రేక్ లేకపోతే ట్రెండ్ అనేది ఫామ్ చేయాలి. అలా చేస్తేనే ఆ ట్రేడ్ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుందండి. సి ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూసుకుందాం 20 మార్చ్ లో ఏమేం జరిగింది, మనకి ఇక్కడ ఏమేం దొరికింది అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఒకటి ఎఫ్ఈజీ దొరికింది. ఒక ఎఫ్ఈజీ దొరికింది ఇక్కడ, ఫేర్ వాల్యూ గ్యాప్, ఎఫ్విజి బ్రేక్ డౌన్ దొరికింది. ఓకే, ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్. సో ఈ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ బ్రదర్ మండేకి పని చేస్తుందా అంటే ఎస్, పని చేస్తుంది. ఓకే, పని ఎలా చేస్తుంది అంటే సేమ్ ఎలా గ్రీన్ క్యాండిల్ తో రిజెక్ట్ అయి ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ బ్లాక్ చేసింది. బ్రేక్ డౌన్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే, బ్రేక్ డౌన్ అంటేనే సెల్లింగ్. బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ జరిగింది అంటే డబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ సెల్లింగ్. సో మండే రోజు ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా వచ్చి సేమ్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర రీటెస్ట్, రివర్సల్ చేస్తే సెల్లింగ్ అని మనం అనుకోవాలి. సెకండ్, మార్కెట్ లో ఎఫ్ఈజీ తర్వాత ఏం దొరికింది అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. ఎలా అంటే బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్, రివర్సల్ చేసి ఆర్డర్ బ్లాక్ ఇవ్వాలి. ఐదర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, లేకపోతే ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి ఆ ఇంప్రాపర్ లెవెల్ బ్రేక్ చేసిన సెల్లింగ్. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సో 6th సీజన్ లో నేను ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఇవన్నీ నేను నేర్పించాను. అండ్ ఇక్కడ అది మనది 5th సీజన్ లో ఎఫ్ఈజీస్ ఎలా వర్కౌట్ అవుతాయి, అండ్ ఇది సెల్లింగ్ ఎఫ్ఈజీ ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇక్కడ చూపించాను కదా సెల్లింగ్ ఎఫ్ఈజీ ఎలా పనిచేస్తుంది. అది కూడా నేను ప్రాపర్ గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేను ప్రిపేర్ చేసి పెట్టానంటే ప్లీజ్ మీరు నేర్చుకోవాలి. ఓకే, మార్కెట్ లో ట్రేడ్ చేయాలి, సస్టైన్ చేయాలి, సర్వైవ్ చేయాలి అంటే నేర్చుకోవాలి, లేకపోతే మార్కెట్ లో ట్రేడే చేయొద్దు. ఓకేనా? మార్కెట్ లో అర్నింగ్ అవుతుంది, ప్లస్ లెర్నింగ్ అనేది ఉండాలి. లెర్నింగ్ లేకుండా నేను అర్నింగ్ చేస్తాను అంటే రోడ్డు మీదనే. సో అలా చాలా మంది ఉన్నారు, నేను చాలా ఎక్స్పీరియన్స్ చూశాను. సో మీకు అందరికి సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లెర్నింగ్ చేయండి. ఇదంతా నా ఎఫర్ట్ అండి, 12 years ఎఫర్ట్. మీకు ఒక 18 to 20 hours వీడియోస్ లో దొరుకుతుంది అంటే మీరు 12 years ముందలు ఉన్నారన్నమాట. సో ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మండే కనుక ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా కానివ్వండి, ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి. ఇట్లా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఏం జరుగుతుంది, మార్కెట్ లో ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అయితే జరగలేదు సెల్లింగ్.
సో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరగలేదు అంటే మార్కెట్ లో ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? బయ్యింగ్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో బయ్యింగ్ ఎలా జరుగుతుంది అంటే ఈ లెవెల్ ఇక్కడ రాకుండా మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ ఇస్తుంది. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ జరిగితే మనకు ఇమీడియట్ సెల్లింగ్ ఖతమయ్యి బయింగ్ అనేది స్టార్ట్. అది ఎలా? బ్రేక్అవుట్ బ్రేక్ అయ్యింది, మళ్ళీ బ్రేక్ అయ్యి అదే పాయింట్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ చేసింది కాబట్టి మనకు సేమ్ ఈ పాయింట్ లో మూవ్మెంట్ అండ్ ట్రెండ్ అనేది నడుస్తుంది. సో ఇది వచ్చేసిన 2 టైప్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్. ఐదర్ మార్కెట్ ఇక్కడ వచ్చి రీటెస్ట్ చేసినా ఓకే, లేకపోతే ఇక్కడ వచ్చి రీటెస్ట్ చేసినా ఓకే, సెల్లింగ్ తీసుకున్నా. రీటెస్ట్ చేయలేదు, సో అప్పుడు నేనేం చేయాలి? ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసేసింది. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయగానే మనం ట్రేడ్ తీసుకోవాలా? తీసుకోవద్దు. ఎప్పుడైనా ఏదైనా లెవెల్ బ్రేక్ అయినా, ట్రెండ్ రివర్సల్ అయినా, ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా, ఏ లెవెల్స్ అయినా బ్రేక్ అయినా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయా లేవా, నో ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఇంప్రాపర్ ఉందా లేదా, ప్రాపర్ ఉందా లేదా, వ్యాలిడా, ఇన్వాలిడా, మూమెంటబులా, నాన్ మూమెంటబులా, ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ ఉందా, ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి మన మైండ్ లో ఉండాలి ఒక ట్రేడ్ ప్లాన్ మనం చేసేటప్పుడు. ఇవన్నీ ఉంటేనే మనం ట్రేడ్ ప్లాన్ చేస్తేనే ఆ ట్రేడ్ ఇంట్రా డే అనేది సక్సెస్ అవుతుందండి. అండ్ మీ అందరికి ఒక విషయం చెప్తాను. సి మీరు నా సక్సెస్ రేషియో చూసుంటారు. నా పర్సనల్ ట్రేడ్స్ ది ఐ థింక్ ఇది రావట్లేదు అనుకుంటా. సి టెలిగ్రామ్ రావట్లేదు ఇది, నేను చూస్తాను. సి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్రేడ్స్ నావి. ఇవి నేను నా పర్సనల్ గా తీసుకున్న ట్రేడ్స్. ఎవ్రీ డే నాకు ప్రాఫిట్ ఎందుకు అవుతుంది? సి నాకే ప్రాఫిట్ అవుతుందని నేనే డిస్ట్రిక్ట్ పెట్టుకోవట్లేదు. బట్ ప్రాఫిట్ అవ్వడానికి రీజన్ ఏంటి? బికాస్ ఏ ప్రాపర్ ట్రేడ్ ప్లాన్. వితౌట్ ట్రేడ్ ప్లాన్ నేను ట్రేడ్ చెయ్యను. మార్కెట్ లో నేను ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా, ఆ మార్కెట్ ఆ లెవెల్ బ్రేక్ చేసి వెయిట్ చేసి లాస్ తీసుకుంటాను, కానీ నా ట్రేడ్ ప్లాన్ అనేది నేను చేంజ్ చేయను. చాలా మంది ఏం చేస్తారు అంటే మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఇమాజినేషన్ చేంజ్ చేస్తుంటారు. అరే ఇలా జరిగితే పైకి వెళ్ళిపోతుందేమో, ఇలా జరిగి ఇలా అయితే కిందికి వెళ్ళిపోతుందేమో, అరే ఇది ఎట్లా చేయాలి. నో థాట్స్, నో అదర్ థాట్స్ అని మార్కెట్ లో పెట్టుకోదు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ట్రేడ్ నడుస్తుంది. ఓకే, ఇది ఇవాళ ట్రేడ్, ఇప్పుడు తీసుకున్న ట్రేడ్. ఈ ట్రేడ్ ని సెల్లింగ్ సైడ్ ఎందుకు తీసుకున్నాను? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నడుస్తుంది ఇది, మీరు ఇక్కడ టైమింగ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ టైమింగ్ నడుస్తుంది? ఇక్కడ చూడండి, 10:37 ఇప్పుడు ట్రేడ్ నడుస్తుంది. ఇది లైవ్ ట్రేడ్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు ప్రాఫిట్ నడుస్తుంది ఇక్కడ. ఇది నిన్నటి ట్రేడ్, ఇది మొన్నటి ట్రేడ్. ఎవ్రీ ట్రేడ్ ప్లాన్ నేను మార్క్ చేసుకున్నది, ఎవ్రీ ట్రెండ్ తో పాటు నేను ప్రతి ఒక్క నా హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తాను. నేను ఇవాళ ట్రేడ్ అయిపోయింది కదా అని నా పాత ట్రేడ్స్ ని మర్చిపోను. ఎవ్రీ ట్రేడ్ ఐ హ్యావ్ పాస్ట్ హిస్టరీ, అది మొత్తం నేను మళ్ళీ చూస్తాను. ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, అందుకు ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, వాట్ ఈస్ వాలటైలిటీ, వాట్ ఈస్ సప్లై, ఇవన్నీ నా ఎఫ్ఈజీ బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ ఉన్నాయా, ఇవన్నీ లేవా, ఇది మొత్తం పాస్ట్ హిస్టరీ అండి. నేను ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తాను. నేను సజెస్ట్ చేస్తాను, మీరు కూడా మెయింటైన్ చేయాలి. పాస్ట్ హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసి మనం ట్రేడ్ చేయాలి. ఎవ్రీ ట్రేడ్ ప్లాన్ మార్క్ చేసుకోవాలి. అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఆ ట్రేడ్ ప్లాన్ అనేది మీ చార్ట్ లో ఉండాలి. మీరు దాన్ని ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూడాలి, చూసి నేర్చుకోవాలి, మళ్ళీ మార్కెట్ లోకి రావాలి. మార్కెట్ చాలా మంచిదండి, నాకు చాలా నచ్చుతుంది. నాకు ట్రేడింగ్ వస్తుందని కాదు, నేను మీ స్టేజ్ దగ్గర నుంచే వచ్చిన వాడిని. సో ఐ నో ది పెయిన్, లాస్ పెయిన్ తెలుసు, ప్రాఫిట్ పెయిన్ తెలుసు. బట్ నాకేంటి అంటే పట్టుదల, నేను దాని మీద క్యాప్చర్ చేయాలి, మార్కెట్ నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ తో వచ్చాను. నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. సో నేను కూడా మీ అందరికి సజెస్ట్ చేస్తాను. నా 12 years ఎక్స్పీరియన్స్ మీకు 18 to 20 hours దొరుకుతుంది కాబట్టి చూడండి, నేర్చుకోండి, డౌట్ ఉంటే అడగండి. యాజ్ ఎ బ్రదర్, మీకన్నా నేను చిన్న ఏజ్ లో ఉంటే తమ్ముడు అని పిలవండి, మీకన్నా పెద్ద ఏజ్ లో ఉంటే అన్నయ్య అని పిలవండి, లేకపోతే ఇంకా చాలా ఉంటే బేటా అని పిలవండి. బట్ ఒక కమ్యూనిటీ అనేది మనం క్రియేట్ చేద్దాం మార్కెట్ లో. ఓకేనా అండి? మీకు నేను ఇవాళ చెప్పినవన్నీ అర్థం అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నా థాట్స్ అయినా, నా మాటలైనా, ఏమైనా తప్పు ఉంటే కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటానండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.